దశాబ్దాల కలను మాజీ సీఎం వైఎస్ జగన్ నిజం చేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు కేవలం ఓటు బ్యాంకుగా చూశాడని విమర్శించారు. వైఎస్ జగన్ మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను నిర్మించారని గుర్తు చేశారు. పోర్టు పూర్తవుతే చదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఒక పోర్టు నిర్మాణం పూర్తయితే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతాయి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఇక్కడ హ్యాండ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి గతంలో భారతదేశంలో ఉన్న మేజర్ పోర్టులు ఏవైతే ఉన్నాయో, బాంబే కానీ, కలకత్తా కానీ, మరి విశాఖపట్నం కానీ, మద్రాసు కానీ, ఆ ప్రాంత అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించిన విషయం ఈ విజ్ఞానం మీ అందరికీ తెలుసు. మరి అలాగే ఈ ప్రాంతంలో మూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి వాసులందరికీ అత్యంత ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాంత రైతాంగం త్యాగధనులు వీళ్ళు 362 ఎకరాల భూమిని మరి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ మూలపేట ఆకాంక్షించి మూలపేట అభివృద్ధి కోసం ఇక్కడ టెక్కలి నాయకుల ప్రయత్నంతో ఇక్కడ జరిగింది. తిలక్ గారు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించి మరి మీ టెక్కలి అభివృద్ధి కోసం ఆయన నడుము బిగించి ఆవేళ చేసిన కార్యక్రమం. దాన్ని ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఇంకో 1100 ఎకరాల భూమిని తీసుకొని సుమారు 1800 ఎకరాల భూమితో మరి ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం ప్రారంభించాం. గతంలో అనేక మంది నాయకులు మరి దీనికి చాలా పెద్ద ఎత్తున భూమి కావాలని చెప్పి పని వాయిదా వేసే కార్యక్రమం. ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరకుండా రైతులు ఎలాగే తిరస్కరిస్తారు కనుక పెద్ద ఎత్తున భూసేకరణ అంటే ఈ ప్రాంతంలో పనులే జరగవు. పనులు జరగాలన్న సానుకూలంగా ఆలోచిస్తారు. మరి అలా ఈ ప్రాంతం అనేక సార్లు ఈ పోర్టును వాయిదా వేయడం జరిగింది. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని ఆచరణ సాధ్యమైనటువంటి ఆలోచన చేసి మరి 1800 ఎకరాలతోనే పోర్టు సాధ్యం నిర్మాణం అని చెప్పి ప్రారంభించి మరి పనులు కూడా